హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ అసలు ఇప్పుడు గులాబీలు ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయి అంటే మొగ్గలు కూడా అసలు నెంబర్ ఆఫ్ మొగ్గలు లెక్క పెట్టలేనన్ని మొగ్గలు అయితే ఉన్నాయి. దానికి నేను ఇస్తున్న పోషకాలు ఏంటనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీటికి కావాల్సిన ఐరన్, కాల్షియం, మినరల్స్, పోషకాలు అనేది ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తుంది ఇందులో 2 రకాల ఫర్టిలైజర్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి చాక్ పీస్ పొడి. మన ఇంట్లో చాక్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని పౌడర్ చేసి మీ మొక్క మొదట్లో గుప్పెడంత ఇవ్వండి. చాలా చాలా అంటే చాలా పూలు అయితే వస్తాయి. చాక్ పీస్ పౌడర్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఒకేసారి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా మొగ్గ దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఇస్తూ ఉంటాయి, ఎందుకంటే మొగ్గలు అనేది మంచి పెద్ద సైజులో రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్న ఇది శంకు ఫ్లవర్స్ పువ్వులు కూడా అసలు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. ఈ మందార మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చక్కగా మన మిల్లీ బగ్స్ పట్టాయని చెప్పాను కదా, ఆ తర్వాత చూడండి ఎంత చక్కగా మొగ్గలు అయితే ఎన్ని వచ్చినాయో. ఈరోజైతే 2 పువ్వులు అయితే ఎంత పెద్ద సైజులో బ్లూమ్ అయినాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా ప్రతిదీ కాల్షియంతో కూడినవి ఫర్టిలైజర్ ఇచ్చారంటే పువ్వులు ఇంత చక్కగా బ్లూమ్ అవుతాయి. ఇంకొక ఫర్టిలైజర్ కూడా ఇస్తున్నాను ఇదే రోజు నేను. ఇది ఓవర్ నైట్ అంతా రాజ్మా నానబెట్టుకున్న వాటర్ ఇది. అలాగే నైట్ అంతా మినపప్పు కూడా వడ చేయడానికి మినపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఆ 2 వాటర్, అవి రాజ్మాను మినపప్పు కడిగి వాష్ చేసిన వాటర్ ఇవి ఒక బౌల్లోకి ఉంచేసుకున్నాను. 2 డేస్ నుంచి ఎండలు అయితే బాగానే కొడుతున్నాయి. వాటరింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా వాటరింగ్ చేయాల్సిన టైంలో ఇప్పుడు వర్షాలు పడి డ్రైన్ హోల్ నుంచి అంతా వెళ్ళిపోయింది కదా, ప్లెయిన్ వాటర్ చేసే బదులు ఇలా ఇదైతే ఇస్తున్నాను. నైట్ అంతా మనకు మినపప్పు నానితే బబున్స్ అనేది బాగా వస్తాయి. ఇక్కడ అదే ఆ మినపప్పులు జిగురుతూనే ఉంటుంది కదా. మళ్ళీ రాజ్మా 2 నానబెట్టిన వాటరు, ఇంకా గులాబీ మొక్కకు ఇందులో కావాలంటే 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా కలిపేసుకొని ఇవ్వండి. ఇంకా చక్కగా ఐరన్ అనేది చాలా, కాల్షియం ఐరన్ అనేది మొక్కలకు చాలా ఇంపార్టెంట్. అవి తగ్గినప్పుడు ఏంటంటే మొగ్గలు రాలిపోవడం, ఆకులు ఎల్లో అవ్వడం, ఎక్కువ మొగ్గలు రాకుండా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఇలా ఇచ్చినామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలా నేను ఒక్కొక్క మగ్గు అన్ని మొక్కలకి ఇచ్చానమాట. అయితే ఇంకా ఎండలు ఎలా ఉన్నాయంటే ఇంకా కొంచెం వర్షాలు అదే విధంగా ఉన్నాయి. 2 రోజుల నుంచి అయితే ఎండ కూడా కొంచెం బాగానే కొడుతుంది. ఇంకా ప్లెయిన్ వాటర్ చేసే బదులు వానలు కొట్టి ఎలా ఉన్నాయంటే అసలు మొక్క మొదట్లోంచి అంతా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే డ్రైన్ హోల్ నుంచి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వాటికి ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. వెజిటేబుల్ మొక్కలు కూడా అన్ని క్రాప్ దశలో ఉన్నాయి. నాకు క్రాప్ దశలో ఉన్నప్పుడు ఏదో ఒక పోషకాలు అయితే ఖచ్చితంగా ఇచ్చుకుంటేనే అవి మంచి సైజు పువ్వులు కానీ కాయలు కానీ వస్తాయి. ఇంకా బీర పూత, అలాగే నాకు సొరకాయ పూత ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అయితే చేస్తాను. ఎప్పుడైతే వర్షం రాకుండా ఉంటుందో ఆ టైంలో చేసుకుంటాను. అలా చేసుకోవడం వల్లనే కదా మన గార్డెన్లో వెంటనే మొన్ననే రీసెంట్గా మీకు లాస్ట్ వీడియోలో చూడొచ్చు, నేను పసుపు బేకింగ్ పౌడర్తోని, బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాతోని నేను ఈ మిల్లీ బగ్స్కి చేసుకున్నాను. అయినా కూడా ఈ మొగ్గ మధ్యలో చూడండి ఇంకా ఉంది కొంచెం. ఆ పువ్వు ఎట్లా పూస్తుంది కదా, అక్కడికి తుంచేస్తే సరిపోతుంది. మనకు ఇక్కడ కూడా చూడండి ఈ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఎంత పెద్దగా సైజులో ఉందో. అసలు గులాబీలు అయితే ఇంకా ఈ వారం అంతా కూడా చాలా మొగ్గలు అవుతున్నాయి. ఎన్ని బ్లూమ్ అయితే ఇంకా చెప్పలేను. అసలు మొగ్గలు అయితే నెంబర్ ఆఫ్ మొగ్గలు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీటికి ఎండాకాలం ఏంటంటే ఎండాకాలం కూడా అదే విధంగా పూస్తాయి, కానీ ఇంత పెద్ద సైజు ఉండవు, ఎండలకు మాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, మంచిగా బ్లూమ్ అయితే ఇంకా వర్షాలకు రెక్కలన్నీ రాలిపోతూ ఉంటాయి. ఇంకా కోస్తా నేను మ్యాక్సిమం అయితే అన్నీ కోస్తా. ఇంక ఈ వారం కోస్తాను. నాకు కొంచెం కుదరని టైంలో పూసినాక ఇంకా కోయిని ఇలాగే వదిలేస్తా. ఉండేవి ఉంటాయి, పోయేటి రాలిపోతూనే ఉంటాయి. చూసారు కదా అసలు ఎంత బాగుంది. అసలు ఈసారి గులాబీ పువ్వులు రాలిపోకుండా కోసి నీడలో ఆరబెట్టుకొని ఇది ఫేస్లోకి పౌడర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. చూడండి మొగ్గలు అసలు ఎన్ని మొగ్గలు అంటే
అసలు గులాబీలకైతే నిజంగా చాలామందికి డౌట్ చేస్తూ ఉంటారు, మా గులాబీ అలా రావట్లేదు. పన్నీర్ రోజు కూడా అసలు పూసి నిన్న నేను మీకు వీడియో చివరిలో చూపిస్తాను, చాలా కోసాను. ఎందుకంటే ఒకరోజు కోయకుండా వదిలేసినాం అనుకో, వర్షం పడ్డప్పుడు మొత్తం రాలిపోతానే. అలా రాలిపోవడం కంటే నేను పొద్దున్నే ఇంకా పూజకైతే కోసేస్తున్నాను. అది కూడా మీకు ఎన్ని కోసి ఎట్లా పెట్టాను అనేది కూడా వీడియో చివరిలో మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను పూజకి వాడాను. ఈ పువ్వులు కూడా ఇంక ఈరోజు కోయలేదు, అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ చూడండి, నిన్న ఈవినింగ్ 6 అట్లా బీర పువ్వులు అయితే ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే అసలు. ఇంకా ఓన్లీ మేల్ ఫ్లవర్సే ఉన్నాయి, ఫీమేల్ లేవు. ఫీమేల్ ఉంటేనే అది మనము ఫాల్నేట్ చేస్తేనే కాయగా మారుతుంది. ఖచ్చితంగా ఫాల్నేట్ అయితే చేయాలి. ఫాల్నేట్ ఎట్లా చేయాలి ఏందనేది మీకు ముందు వీడియోలలో చూపిస్తాను, మన ఛానల్లో కూడా ఉన్నాయి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా సొరకాయ కూడా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. కాకపోతే సొరకాయ ఏంటంటే మధ్యాహ్నం పూస్తుంది, అది మార్నింగ్ కల్లా వాడిపోతుంది. మనం చూసుకోవాలి అది. అసలు ఎంత ఇంకా అన్నీ పూయట్లేదు, కొద్ది ఈవినింగ్ అయితే అసలు భలే కలర్ఫుల్గా గార్డెన్ అంతా అసలు భలే అనిపిస్తుంది పూలతోనే చూస్తుంటే. ఇంకా మళ్ళీ ఇది మొగ్గలుగా ఉన్నప్పుడు తీసింది ఇది నిన్న ఈవినింగు. ఈరోజు మార్నింగ్ ఏమో బ్లూమ్ అయినాయి. అసలు చూస్తుంటే ఎంత ముద్దుగా ఎంత మంచి సైజులో ఉన్నాయి అనిపించింది, చాలా చక్కగా అనిపించింది. మీ గార్డెన్లో మిల్లీ బగ్స్ కానీ నల్లపేను కానీ ఇంకే ఇన్సెక్ట్స్ ఏవైనా వచ్చి పురుగులు ఆకు తినే, ఇప్పుడు వర్షాకాలం ఎక్కువగా తింటూ ఉంటాయి, ఆకు తినే పురుగులు ఎక్కువ వస్తుంటాయి. వాటి కోసం అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మొన్ననే చేశాను. లేదంటే నీమ్ ఆయిల్ కాకుండా ఇట్లా మన కిచెన్లో ఉండే వంట సోడాతోని పసుపుతోనే అయితే స్ప్రే చేయండి. పాత బ్రష్తో కూడా వాటిని క్లీన్ చేసిన తర్వాత స్ప్రే చేయండి. ఈ గులాబీ పువ్వు చూడండి ఎంత పెద్ద సైజు అంటే నిజంగా చూస్తుంటే 2 కాళ్ళు సరిపోవు, అంత పెద్ద సైజులో బ్లూమ్ అయింది. ఎందుకంటే మనం ఇచ్చే అధిక పోషకాల రిజల్టే ఇది. అసలు ఇంత చక్కగా ఉంది చూడండి, తామర పువ్వు అంత పెద్దగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి పింక్ రోజెస్, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవేమో నిన్న కోసినవి. రోజు పూస్తూనే ఉంటాయి ఈ నాటు గులాబీలు, రోజు కోస్తూనే ఉంటాను ఎందుకంటే రాలిపోతాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇది నిన్ననేమో కొంచెం మొగ్గలా ఉన్నాయి కదా, ఈరోజు కొంచెం బ్లూమ్ అయినాయి అవి. ఇక్కడ చూపిస్తాను పన్నీర్ రోజు చూడండి, పన్నీర్ రోజు ఒక 4-5 ఫ్లవర్స్ కోసిన. ఈ 2 ఏమో పువ్వులాగా మంచిగా ఉన్నాయి, ఇంకా మిగతా మొత్తం రేకులన్నీ రాలిపోయినాయి. మనం ఇట్లా శ్లోకాలు చదువుకునేటప్పుడు ఇక్కడ చూడండి బాబాకి పెట్టినా కూడా అన్నీ రాలిపోతున్నాయి. కింద సైడ్ ఇక్కడ ఇంకా వేస్తాను ఇట్లా శ్లోకాలు చదువుకుంటా, అన్నీ రేకులన్నీ రాలిపోతే ఇంకా గులాబీలు మందారాలు అన్నీ. ఇది వచ్చేసి మన నర్సరీ మేరాలో సిటీజీ వాళ్ళు మొక్కలైతే ఇక్కడ సేల్ చేశారు. మెంబర్స్కి మాత్రం కొన్ని ఉచితంగానే ఇస్తామని చెప్పారు. ఇక్కడ వచ్చేసి మన గార్డెన్లో నేను పచ్చిమిర్చి కోసాను. ఇవి చూడండి, ఇలా అయిపోయినాయి. ఇక్కడ చూసారు కదా, ఇట్లా వర్షం పడి అన్నీ రాలిపోయినాయి. ఇంకా మొక్క మీదనే ఇట్లా రాలిపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇక్కడ చిగుర్లు చూసారు ఎంత చిగుర్లు ఉన్నాయో, ఇట్లా చిగుర్లు ఖచ్చితంగా ఉన్నప్పుడు మొగ్గలు మస్తు పూస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చాక్ పీస్ పౌడర్ చేసుకొని మన కిచెన్లో బియ్యం కడిగిన వాటర్ కానీ పప్పులు కడిగిన వాటర్ కానీ స్టోర్ చేసుకొని అందులో ఒక బెల్లం ముక్క వేసి ఆ వాటర్ని ఇవ్వండి. వర్షాకాలం వాటికి కాల్షియం, ఐరన్, మినరల్ పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్క పూల మొక్కకు వెజిటేబుల్ మొక్కలకు అన్నిటికీ చాలా యూజ్ఫుల్. ఈ చాక్ పీస్ పౌడర్ చేసుకొని ఒక్కసారి చేసుకొని పెట్టుకున్నారనుకో, మీరు ప్రతిసారి మొక్కలకు వీక్లీ వన్స్ ఈ విధంగా క్వాంటిటీ అంటే మీకు ఒక మొక్కకు 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ ఇవ్వచ్చు. ఇది ఆర్గానిక్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్.